ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ అమరావతి సచివాలయంలో వ్యవసాయ ఆర్థిక శాఖ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలుపై సముచిత నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసే విషయమై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి వేదికగా అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇవ్వాలని నిర్ణయించారు. సంవత్సరానికి 3 దఫాల్లో రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద సంవత్సరానికి 14,000 రూపాయలను కలిపి రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 2,342 కోట్ల 92 లక్షల రూపాయలను కేటాయించారు. ఆగస్టు 2వ తేదీన అన్ని జిల్లాల్లోని రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 5,000 రూపాయల చొప్పున జమ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.